మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రస్తుతం ఇప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ గత 35 సంవత్సరాల నుంచి కూడా రెండు కుటుంబాల మధ్యనే రాజకీయ పోరు నడుస్తూ ఉంది. ఈసారి జనసేన పార్టీ తరపు నుంచి శూలం రామకృష్ణుడు గారు బరిలో ఉన్నారు. మరి ఆయనకు ప్రజల నుంచి ఆదరణ ఎలా వస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు ఆంజనేయ సార్, ఇక్కడ జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం సార్. ఇక్కడ ఎట్లా ఉంది సార్? ఇక్కడ జనసేన పార్టీ ఉందా, బలంగా ఉందంటారా, బలహీనంగా ఉందంటారా? సార్, మా అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న గుంటూరు మీటింగ్లో కూడా మీకు చెప్పడం జరిగింది మీడియా పరంగా. అక్కడ ఏం చెప్పాడంటే జన సైనికులు లేని గ్రామమే లేదు అనేటువంటి ప్రస్తావన ఆయన నుంచి. అంటే ఎక్కడైనా ఉండారు జన సైనికులు అనేది లేని గ్రామమే లేదు సార్. ఎక్కడైనా సార్ జెండా బట్టి ధైర్యంగా దుమ్ముండటువంటి సైనికులు మేము ఉన్నాం. ఈరోజు ఆర్కే అన్న గారు, శూలం రామకృష్ణుడు గారు జనసేన పార్టీలో నిన్న కండువ పోనీ జరగడం జరిగింది. ఈరోజు ఆయన కలిసిపోతామని ఇక్కడికి వచ్చాను, కలిశాను, మాట్లాడినాను సార్. అంటే ఆయనకి ప్రజల్లో ఇప్పుడు మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు, ఏ మండలం నుంచి వచ్చారు, అక్కడ ఎలా ఉంది అసలు? ఆర్కే గారి రామకృష్ణుడు గారి పేరు వినపడుతుందా అక్కడ? సార్, కాకపోతే ఇంతకుముందు కూడా రామకృష్ణ గారు ప్రతి గ్రామంలో పర్యటన చేయడం జరిగింది, ప్రచారం జరిగింది. కాకపోతే ఒక పార్టీ అనేది సిగ్నల్ ఇవ్వలే. ఇప్పుడు పార్టీ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి మేము జన సైనికులుగా ఎంత దూరమైనా ఆయన పడి ఆయన్ను వెనుక పెట్టి ఆయన ప్రాణానికి మా ప్రాణం అడ్డేసి కూడా కాపాడుకొని మేము రెడీగా ఉన్నాం సార్. అది వరకు ఓకే. కాకపోతే ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా ఎగురుతుంది ఆళ్లగడ్డ తాలూకాలో, గ్యారంటీ సార్. ఇది వాస్తవము. నా పేరు ఆంజనేయులు, బాచిపల్లి సార్. నేను ప్రజారాజ్యంలో కూడా పనిచేసి సార్, ప్రజారాజ్యంలో పనిచేసి కూడా శోభానాయుడు గారిని గెలిపేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను గజమాల తీసుకొని వచ్చి శోభానాయుడిని, భూమానాయుడిని ఆహ్వానించడానికి వచ్చినప్పుడు కూడా 43 ఆటోలు వేసుకొని వచ్చి నేను ఆహ్వానించడానికి గెలిచినారని సంబరంగా వచ్చినాను. నన్ను కళ్ళతో కూడా తెలుసు సార్. ఆ రోజు ఆ యొక్క బాధను నేను ఎంత అంటే అదే అన్నయ్యను కలిసినప్పుడు నేను చెప్పుకోవాలండి నా బాధను. 2 కోట్లన్నర ఆస్తిని బాదుకునే సార్ ప్రజారాజ్యంలో పనిచేసి. మీరు సొంతంగా ఖర్చు పెట్టారు? సొంతంగా ఖర్చు పెట్టుకునే సార్. నేను మెగా ఫ్యామిలీ అభిమాని సార్. నాకు కులాల పరంగా నాకు ఏదో తెలియదు. కులాల పరంగా అభిమాని కాదు నేను. ఓన్లీ జనసేన పార్టీ వ్యక్తిగతంగా. ప్రజారాజ్యం ఇప్పుడు జనసేన అంటే అప్పుడు చిరంజీవి గారంటే ఒక డ్యాన్స్ పరంగా కానీ ఒక నటునిగానే నేను చూసింది తప్ప ఇంకా వేరే కాదు సార్. ఇప్పుడు జనసేనని చూసేది ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి దేవుడు లాంటి మనిషి సార్. జనసేన పార్టీ అయినా ఇప్పుడు 25 సంవత్సరాల రాజకీయం కోసం వస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయన అన్నమాట ప్రకారం నిలబడతారా, లేదంటే రాబోయే రోజుల్లో తక్కువ సీట్లు వచ్చాయని చెప్పి మళ్ళీ ఏదైనా పార్టీతో కలిసే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి ఏమన్నా జనాల్లో ఉంటుందా సార్? కొందరు స్వలాభం కోసం వచ్చేటటువంటి జన సైనికులకు జనసేన పార్టీ నాయకులకు ఉంటుందేమో అని ఆత్మాభిమానము, మానవత్వం ఉండేటువంటి జన సైనికునికి ఏ ఒక్కరికి కలగదు సార్. అది వాస్తవం. అది ప్రాణం ఉండేంతవరకు జన సైనికునే బత్త, జన సైనికునికినే మరణించుతా సార్. అది వాస్తవం. చెప్పండి, మీ పేరు చెప్పండి బ్రదర్. రమణయ్య సార్. ఏ ఊరు మీది? ఎస్ లింగం తిన్నా. ఎట్లుంది ఇప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న శూలం రామకృష్ణుడు గారు తెలుసా? ఆయన తెలుసు. గెలిచే అవకాశాలు ఎంత ఉన్నాయంటారు? గెలిచే అవకాశాలు అంటే మార్పు కొడితే 100% గెలుస్తాం సార్. 100% ధీమా గెలుస్తాం. క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఎక్కడ చూడలేము సార్. బీసీలు ఏకమవుతారనే మూమెంట్తో మా సార్ ముందుకు వెళ్తున్నారు సార్ ప్రజెంట్. కానీ ఇక్కడ ఉన్న లోకల్ రాజకీయం తరఫున చాలామంది జనాలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రకాలుగా అయితే మీ సేవల దగ్గర ఆన్లైన్ సర్వీస్ అయితేనేమి, ఏదైనా యువత ఆన్లైన్ అప్లికేషన్స్ అయితేనేమి, చాలా వల్ల మీరు ఎవరు మనిషి వస్తున్నారు, ఎవరి తరపున వస్తున్నారు, మీ ఓటు హక్కు ఉందో లేదో, అక్కడ మీ ఓటు ఉందా లేదా అనేది చూసుకుంటున్నారా? ఉంది సార్. ప్రజెంట్ అయ్యి ఉంది సార్. 3 ఇయర్స్ అయింది సార్ ఆన్లైన్ ఓటు ఉంది సార్. మనకి యువత కంపల్సరీ మార్పు కొడుతుందని కంపల్సరీ అనుకుంటున్నాం సార్. ఇంకా ఇలాంటి ఫ్యాక్టరీలు మరెన్నో తీసుకురావాలని కోరుకుంటూ జై ఆర్కే. నమస్తే అండి, మీ పేరు సార్? పేరు? నా పేరు జమ్మనబోయిన నాగేశ్వరరావు అండి. ఓకే సార్, ఎట్లా ఉంది సార్ ఇక్కడ? ఇప్పుడు వచ్చేసేసి ప్రధానంగా 2 పార్టీలు పోటీలో ఉన్నాయి గతంలో, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2 కులాలే ఎక్కువగా కూడా, అంటే వర్గాలు అనొచ్చు మనము. ఒకే కులానికి సంబంధించిన 2 వర్గాలు, భూమా వర్గము, గంగుల వర్గమే ఎక్కువగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారే గెలుస్తూ వచ్చారు. ఈసారి కొత్తగా శూలం రామకృష్ణుడు గారు అయితే బరిలో ఉన్నారు. ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? 100% ఉన్నాయి సార్.
ఉన్నాయి. అతను బీసీ కులం వల్ల వచ్చారు. అతనికి అన్ని కారణాల వల్ల ఎన్నో ఉన్నాయి, కానీ మనకు ఒక పార్టీ తరఫున వచ్చాడు, జనసేన పార్టీ తరఫున. అతనికి కార్యకర్తలుగా ఆయన అసలు మీ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పర్యటిస్తూ ఉంటాడా? అంటే అప్పుడప్పుడన్నా వచ్చి ప్రజల సమస్యలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడా? చేస్తున్నాడండి. సమస్యలు అనేది తీర్చున్నాడు అన్నీ, కానీ కొన్ని కారణాల వల్ల ఇబ్బందుల వల్ల రాలేకపోయినాడు. ఇప్పుడు కంపల్సరీ వచ్చి కృషి చేస్తానని. నమస్తే అన్న, మీ పేరు అన్న? పేరు భాస్కర్. ఏం చేస్తుంటారు మీరు? నేను సెక్యూరిటీగా పనిచేస్తాను సార్. సెక్యూరిటీ చేస్తూ ఉంటారు అన్న. ఎట్లుందన్న ఇప్పుడు మీరు వచ్చేసేసి ఈ ఊరికి సంబంధించిన వాళ్ళేనా? పడకలకు సంబంధించిన వారు. ఈ 4.5 సంవత్సర కాలం అంటే ఇంకా దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది, ఎన్నికలు కూడా దగ్గరికి వచ్చాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్న మంత్రి గారి పనితీరు ఎలా ఉంది? ఆమె చేసిన అభివృద్ధి ఏంటి మన గ్రామం? ఇంతవరకు ఏం చేయలేదు అభివృద్ధి. మంత్రి గారు ఏం చేయలేదు. మా సారే మాకు చేస్తున్నాడు. కొత్తగా దిగిన మా సారు బీసీల కోసం అని, ఎస్సీ ఎస్సీ వాళ్ళ కోసం మా సారే మాకు చేస్తున్నాడు. ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. 100% మా సారే గెలుస్తాడు. ఇప్పుడు ఓటు హక్కు లేని వాళ్ళే ఎక్కువ జనసేన పార్టీలో ఉంటున్నారు అని చాలామంది అంటున్నారు కదా, మరి మీరేమంటారు దాన్ని? అంటే తిప్పికొట్టే ప్రయత్నంగా అసలు వాళ్ళకు ఓటు హక్కు ఉందా లేదా అని ఏమైనా తెలుసుకునే ప్రయత్నం, కానీ ఓట్లు ఒకవేళ తొలగించే ప్రయత్నాన్ని కొద్దిమంది చేస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పడం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీలో చెప్పారు. మరి అట్లా మీ జన సైనికుల ఓట్లు కూడా తొలగించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు ఇక్కడ? చేయనీకు ఉండదు, ఖచ్చితంగా చేస్తాం. మేము తిప్పి కొట్టి మేము చూసుకుంటాం. నమస్తే అన్న, మీ పేరు అన్న? ఏం చేస్తుంటారు? నేను టైలర్. జనసేన పార్టీ తరపు నుంచి సూలం రామకృష్ణుడు గారు బరిలో ఉన్నారు అని చెప్పేసి ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న? 90% ఉన్నాయి సార్, 100%. ఊర్లో చాలా మంది మార్పు కొడతా ఉన్నారు. ప్రతి ఊర్లో పోతున్నాం, మేము ప్రచారం చేస్తున్నాం సారమ్మడి. గత 20 రోజుల నుంచి ప్రచారం సారమ్మడి తిరిగాం. ప్రతి ఊర్లో కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చాలామంది కొడుతున్నారు. పెట్టేవాళ్ళే కాదు కానీ చాలామంది. మీరు పార్టీ కోసం పనిచేసే వ్యక్తా, లేదంటే మామూలు వ్యక్తిగతంగా రామకృష్ణుడు గారిని చూసి ఆయన కోసం పనిచేసే వ్యక్తి? నేను సార్ గారి గురించి ఫస్ట్ నుంచి సార్ను మేము అడిగాం. ఫస్ట్ సార్ దగ్గరికి వస్తానే, సార్ అంటే మనకు 90% మనకు తప్ప వేరే వాళ్ళకి రాదని, జనసేన పార్టీ టికెట్ ప్రతిదీ మనకే వస్తుంది కంపల్సరీ 90% అని సార్ చెప్తే సార్ అమ్మడి తిరిగాము. ప్రతి ఊర్లో కూడా మేము చెప్తా వచ్చాం, సార్ ఇంకా ఏమి కండవ కప్పుకోలేదంటే వస్తుంది, కంపల్సరీ వస్తుంది అని. చాలామంది కూడా ఇంకా ఇప్పుడు కొంతవరకు రాలేదు. రేపు సారు తిరుపతి పోతున్నాడు, తిరుపతి పోయి వచ్చినాక చాలామంది కూడా కండవ కప్పుకోవడానికి ముందు వస్తారు సార్ దగ్గరికి. ఎట్లుంది సార్ ఇక్కడ జనసేన ఏమైనా ప్రభావం? అనుకున్నంతగా ఏముండదండి, దాని ప్రభావం ఈ రెండింటి మధ్య. ఎట్లుందన్నా ఇప్పుడు రైతులకు టీడీపీ ప్రభుత్వం ఎంతవరకు అండగా ఉంది? రైతులు ఏ పార్టీ వెంట ఉన్నారు? అది వైసీపీనా, టీడీపీనా, జనసేన? వైసీపీ తిట్టే ఉన్నాను, జనసేన ఏడున్నది. మన నియోజకవర్గంలో అయితే జనసేన అనేది లేనే లేదు. మన నియోజకవర్గంలో జనసేన లేదు, ఏం లేదు. అదే విషయం. జనసేన ప్రభావం ఎట్లుందన్న? జనసేన పవన్ కళ్యాణ్ గారు జనసేన ఊరు లేదు, జిరాక్సే. అంటే ఈసారి జనసేన పార్టీకి సూలం రామకృష్ణుడు గారు నిలబడుతున్నారు, ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఆయన గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? ఏమో నాకైతే డౌట్ ఉంది. ఆయన తెలుసా అన్న మీకు? ఆర్కే గారు, రామకృష్ణుడు గారు ఏమో చూసింటాం ఎప్పుడో. ఇప్పుడు ఊళ్ళో తిరుగుతే కదా మనకు ఏ మనిషి ఎట్లా ఎందుకు కనిపించేది. ఆయన ఎప్పుడో వస్తాడు, మనుషులలో తిరుగుతుంటే ఫలానా మనిషి అని మనకు గుర్తుంటుంది. జనసేన పార్టీ నుంచి సూలం రామకృష్ణుడు గారు పోటీ చేస్తున్నారు, ఆయన తెలుసా మీకు? మాకంతా తెలియదు. ఆర్కే ఇండస్ట్రీస్ తెలియదు అంతగా, మాకేమో చూడలేదు అసలుకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మీరు అంటున్నారు కదా, ఆయన వస్తే మంచి చేస్తాడనే నమ్మకం ఉందా? అంతే పక్కగా ఉంది సార్. ఆయన తండ్రి గారు చేసినారు కాబట్టి ఆయన కొడుకు చేస్తారని నమ్మకం. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇక్కడ జనసేనకు వచ్చేసి ఆర్లగడ్డ నుంచి సూలం రామకృష్ణుడు గారు అయితే బరిలో ఉంటున్నారు, ఆర్కే ఇండస్ట్రియలిస్ట్. మరి ఆయన గెలిచే అవకాశాలు ఎట్లున్నాయంటారు? గెలిచే అవకాశాలు చాలా తక్కువనే. ఎందుకంటే కొత్తగా తెలుసా అన్న ప్రజలకి? ఇక్కడ ప్రజలకి అయితే తెలియదు. ఆయన ఇంకా ఇది కావాలి, ప్రజల్లో బాగా మమ్మకమై కలిసి చేసుకోవాలి. ఏదో జరగబోయే కాలానికి ఆయన అదృష్టం ఉంటే కావచ్చేమో. అభివృద్ధి చాలా శూన్యం అండి. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు లేవు. పింఛన్ కూడా మొన్న రీసెంట్గా 1 ఇయర్ అంతకంటే ముందు అప్లై చేసిన వాళ్ళకి మొన్న రీసెంట్ జనవరి కార్యక్రమంలో ఇచ్చారు. ఇంకా మంత్రి అఖిలప్రియ గారి పనితీరు గురించి ఇంక చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసింది. కొత్తగా ఈ సూలం రామకృష్ణుడు ఆయన రాజకీయాలు వస్తున్నారు కాబట్టి
వీళ్ళకి ఆల్టర్నేట్ తయారైంది, ప్రత్యామ్నాయం ఒకటి తయారైంది. కాబట్టి జనాలు కూడా ఈయన బహిర్గతంగా సపోర్ట్ చేయకుండా ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తారు వాళ్ళ దెబ్బ భయపడి కొంచెం. దానివల్ల ఇంకా ఇప్పుడు పార్టీలో చేరడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. తద్వారా సార్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి.